ప్రతి వారం కూడా దేవుడు మనతో విశేషమైన సంగతులు మాట్లాడుతున్నారు, మన ఆత్మీయస్థితిని బలపరుస్తున్నారు. గతించిన వారం మనం నేర్చుకున్నటువంటి అంశం గుర్తుందా? జ్ఞానికి కన్నులు తలలు. ఎంతమందికి ఆ వర్తమానం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే 10 సార్లు చూశాను. ఈ వారంలో 10 సార్లు చూసి నా మెసేజ్ నేనే 10 సార్లు చూశాను. మీలో ఎంతమందికి ఆ అంశం అర్థమైందో నాకు తెలియదు, ఎంతమంది దాన్ని అన్వయించుకున్నారో కూడా తెలియదు. నేనైతే మాత్రం 10 సార్లు ఓపిక్గా కూర్చునన్నా, స్పీడ్ మోడ్లో కూడా కాదు, స్లోలో పెట్టుకుని. బోలంత పని ఉంది బైబిల్ క్లాసులో, బోలని వర్తమానాలు అందించడానికి నేను సిద్ధపడాలి. అలాంటి సమయంలో కూడా నేను ఆ వర్తమానాన్ని 10 సార్లు విన్నా. మరి ఏం అర్థం చేసుకున్నారో అది మీకే తెలియాలి. అంటే ప్రతి వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఆయనకు ఆయాస్కరమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడతారండి. కనుక ఆ మాటలు మనం మనసుని పెట్టి విడిచిపెట్టకూడదు. మనసుని పెట్టి ఆ మాటల ప్రకారం మనం బ్రతకడానికి ఎప్పుడు సిద్ధపడాలి. ప్రయత్నం చేయటం కాదు, నడవాలి. నడుస్తాను అని చెప్పి పరిశుద్ధాత్మనికి సహాయాన్ని మనం తీసుకోవాలి. మనం నడవటానికి సిద్ధంగా ఉంటే నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. సర్వసత్యంలోనికి నడిపించడానికి ఆయన వచ్చారు. మన బలహీనం కాబట్టే, వాక్యానికి లోబడం కాబట్టే, వాక్యానికి లోబడినా బ్రతకలేం కాబట్టే పరిశుద్ధాత్ముడు మనకి సహాయంగా తండ్రిని దేవుడు బాప్తీసం తీసుకున్న రోజుని బహుమానంగా ఇచ్చారు. కనుక ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మునికి మనం జయ జీవితం జీవించడానికి ఆయనకి సహకరిద్దాం, ఆయనకి చెప్పినట్లుగా నడుద్దాం. కనుక ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. కుటుంబాలుగా మనం ఉన్నాం కాబట్టి కుటుంబాల గురించి, కుటుంబాలు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉంటే దేవునికి మహిమ, ఎలా ఉంటే మనం క్రైస్తవ కుటుంబాలు అనిపించుకుంటాం అనే దాని మీద కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే విశ్వాస కుటుంబాలు. విశ్వాస కుటుంబాలు అంటే సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఒక విశ్వాసానికి కట్టుబడి కొనసాగుతున్నటువంటి దైవికమైనటువంటి కుటుంబాలని అర్థం. విశ్వాస కుటుంబాలు అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత జీవించేటువంటి ఆ జీవన విధానాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలని విశ్వాస కుటుంబాలు అంటారు. కుటుంబం అనగా భర్త, భార్య, పిల్లలు. తల్లిదండ్రుల నుంచి విడిపోతే, ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులు కూడా ఉన్నారనుకోండి, వారిని కూడా మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి అందులో. వివాహం కాని పిల్లలు ఉన్నారనుకోండి, వారిని కూడా మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. ఇలాంటి అనేక కుటుంబాలు కలిస్తే దేవుని కుటుంబం. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు, నాదో కుటుంబం. నాలాంటి కుటుంబాలు ఒక 20 కుటుంబాలు, 30 కుటుంబాలు కలిసినాయి అనుకోండి, కలిసి కూడుకుని ఆరాధిస్తున్నాయి అనుకోండి, అది దేవుని కుటుంబం. మన అందరం దేవుని కుటుంబం. దేవుని కుటుంబం బాగోవాలంటే ముందు నా కుటుంబం బాగోవాలి. నా కుటుంబం బాగుంటే దేవుని కుటుంబం బాగుంటుంది. కుటుంబాలన్నీ సరిగా ఉంటేనే దేవుని సంఘం పవిత్రంగా ఉంటుంది. కుటుంబాల మీద దేవుని దృష్టి లేదనుకోవడానికి లేదండి. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు పరీక్షించి చూస్తున్నాడు. పర్టిక్యులర్గా కుటుంబాల పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఒక వచనం చూపించి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. సువార్థికులను పంపిస్తూ యేసుప్రభువు వారు అంటాడు, మీరు పట్టణంలో కానీ గ్రామంలో కానీ ప్రవేశిస్తే అక్కడ వెళ్ళండి, ఎవడు యోగ్యుడు విచారణ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమం, ఆ సువార్త కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అతని ఇంట్లోనే బస చేయండి. ఇంటినే బస చేయండి అన్న మాట కనపడుతుంది మనకి. 12వ వచనం, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు ఎవడు యోగ్యుడో, అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి, యోగ్యులైన వారి కుటుంబాలు కూడా ఉన్నట్టు కనపడుతుంది. అన్ని కుటుంబాలు యోగ్యమైన కుటుంబాలు కావు. ఎవడు యోగ్యుడో విచారించి, అంటే అందరూ యోగ్యులు కాదు, అందరూ దైవికమైన కుటుంబాలు కాదు.
అందరూ విశ్వాస కుటుంబాలు కాదు. విచారణ చేయండి ఎవరు దైవికంగా ఉన్నారో. విచారించిన తర్వాత అక్కడికి వెళ్ళండి. ఆ ఇంట్లోనే బస చేయండి. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? ఇంటి వారికి శుభమని చెప్పండి. వాళ్ళు యోగ్యులు. పక్కన వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు యోగ్యులు అనుకున్నారు. విచారణ చేసినప్పుడు మీరు శుభమని చెప్పి వారి ఇంట్లోకి వెళ్ళారు మీరు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవరో చెప్పిన సమాచారాన్ని బట్టి ఆ ఇంటి గృహస్థులు యోగ్యులు అని మీరు అనుకున్నారు. వెళ్ళారు. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఇంటికి శుభం కలిగింది కాక అని చెప్పారు. ఎవరో ఇచ్చిన సమాచారాన్ని బట్టి. తీరా లోనికి వెళ్ళిన తర్వాత మీరు 1 వారం ఉన్నారో, 2 వారాలు ఉన్నారో, 4 రోజులే ఉన్నారో, నివసించినటువంటి ఆ సమయాన్ని బట్టి మీరు శుభం అని చెప్పారు చూసారా? ఆ శుభం ఎప్పుడు నిలబడుతుంది? వాళ్ళు యోగ్యులైతేనే. ఎవరు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీరు యోగ్యులనికి శుభం చెప్పారు. కానీ ఆ శుభాలు వారు పొందుకోవడానికి, వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అయోగ్యులైతే మాత్రం అది వాళ్ళకి వెళ్ళదు. యోగ్యులైతే మాత్రం అది వాళ్ళ ఇంటి మీద నిలుస్తుంది. అంటే కుటుంబాల మీద దేవుడు దృష్టి పెడుతున్నట్టు కనపడుతుంది. వ్యక్తి మీదే కాదు, భార్య భర్తల మీద కాదు, కుటుంబం మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన దృష్టిని పెడుతున్నాడు. ఆ దృష్టిని పెట్టినప్పుడు ఏం చెప్తున్నాడు? శుభం అని చెప్పండి. అది వాళ్ళ యోగ్యులైతే ఏమవుతుందో శుభం వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. అంటే ఇది మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అని అడిగితే, విశ్వాస కుటుంబాల గురించి నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే దేవుని సంఘం పవిత్రంగా ఉంటుంది. కుటుంబాలు బాగోకపోతే దేవుని సంఘం కూడా ఏమవుతుంది? పాడవుతుంది. దేశం అంటే మట్టి కాదై మనుషులు అన్నారు. మనుషులు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటే ఏంటి అర్థం? చెట్లు, చేమలు, పంటలు, కాలువలు, నదులు ఈ బాగుంటాయని కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే నదులు కాదు, దేశం అంటే కట్టడాలు కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే రాతి గోడలు కాదోయ్. సంఘం అంటే కొన్ని విశ్వాస కుటుంబాలోయ్ అనుకోవాలి. మన కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. అయితే ఈరోజు ఈ కుటుంబాల గురించి మనం బైబిల్లో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, మన కుటుంబాలని వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి ధ్యానం చేసుకుందాం. ఏదో విని వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. ఖచ్చితత్వంతో మన హృదయాలను దేవుని వాక్యం మీద పెట్టుకుని వినగలిగితే ఖచ్చితంగా మనం మన కుటుంబాలని బాగు చేసుకుంటాం. చిన్నపాటి లోపం ఉన్నా కూడా దాన్ని ఏం చేస్తాం? సరిదిద్దుకుంటాం. ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాల గురించి పరిచయం చేసి ఎవరి కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నామో ఆ కుటుంబంలోకి వెళ్దాం. కుటుంబం అనగానే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబంలో ఉన్న మంచి లక్షణాల గురించి మనం పరిశీలన చేస్తేనే మన కుటుంబాలు బేరీజ్ వేసుకోగలుగుతాం. ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఒక కుటుంబం ఆధారం లేకుండా మనం ఎవరి కుటుంబాన్ని బట్టి మన కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటాం? తెలియదు కదా. అంటే ఒక ముంగుర్తిగా ఎవరిదైనా ఒక కుటుంబం, ఉదాహరణగా ఎవరిదైనా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో నుంచి కొన్ని లక్షణాలు తీసుకుని మన కుటుంబం ఆ లక్షణాలు కలిగి ఉందో లేదో మనం పరిశీలన చేస్తే మన కుటుంబాలు సరి చేసుకోవడానికి బాగుంటుంది. దానికి ముందు ప్రస్తుతానికి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా, దైవికంగా, సృష్టికర్త అయినటువంటి ఆత్మలకు తండ్రి అయిన వాడిని నమ్మే విషయంలో, ఆయనకు భక్తి చేసే విషయంలో కుటుంబాలు ఎలా ఉన్నాయి అని అడిగితే, కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబంలో 5 ఉన్నారనుకోండి, 5 కూడా దేవుణ్ణి ఎరగనే కుటుంబాలుగానే ఉన్నాయి. 5 దేవుడు అంటే తెలియదు. 5 కూడా దేవునికి భయపడరు. భార్య, భర్త, పిల్లలు, ఇంకెవరున్నా సరే ఆ కుటుంబం అంతా కూడా దేవుని నియమాలు తెలియకుండా బ్రతుకుతారు, వెచ్చలవిడిగా బ్రతుకుతారు, నీచంగా బ్రతుకుతారు, నైతిక విలువలు పక్కన పెట్టేసి బ్రతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళు క్రైస్తవ కుటుంబాలనే పిలువబడుతుంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి ఇంత భక్తి కూడా కనపడుతుంది మనకి. అలాంటి కుటుంబం ఒకటి ఉందండి బైబిల్లో. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 30-31 చూడండి. 30-31.
ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకుని అతడు ఏం చేశాడు చూడండి. అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు నుండెను. ఎవరిని చేసుకున్నాడండి? యెజెబెలుని చేసుకున్నాడండి. ఈవిడ ఎలాంటిదో మనకు తెలుసు. యెజెబెలుని చేసుకున్న తర్వాత ఈయన గురించి దేవుడు రాయిస్తూ ఒక మాట రాయించాడండి. ఏమైనా రాయించాడు ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎలా మారిపోయాడు? ఒక రకంగా చెప్పాలంటే ఆడంగితనం గలవాడిగా మారిపోయాడంట. ఎవరు మాట అంటున్నాడు? తన భార్య ఎవరు? దైవికమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి కుమార్తె కాదు. ఎవరామె? ఎక్కడి నుంచి వచ్చింది? సీదోనీయుల రాజు అయిన ఎత్బయలు, సీదోనీయుల యొక్క దేవతకి పూజలు చేసేటువంటి ఒక రాజు యొక్క కుమార్తె. ఆమె ఏం చేసిందంటే తన దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ జరిగిస్తుంది? దేశంలో జరిగిస్తుంది. ఆహాబు గారి దగ్గర జరిగిస్తుంది. ఆహాబు గారు ఏం చేస్తున్నాడు? తన భార్య ప్రేరేపణ చేత తన్ను తాను అమ్మేసుకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవ్వడూ ఈ భూమి మీద లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ కుటుంబం అంతా ఎలా ఉన్నారు? భార్య, భర్త, పిల్లలు కూడా అలా ఉంటారు. మీరు ఎదరికి పుస్తకం అంతా చదివితే మొత్తం టోటల్గా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? దేవుడు అంటే భయం లేకుండా, దేవుని యొక్క నియమాలు పట్టించుకోకుండా వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. వీళ్ళ కుటుంబాల్లో ఏముండదో తెలుసా? ఆనందం ఉండదండి. ఇది బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక కుటుంబం అందే, ఆ కుటుంబంలో ఎవరు కూడా భక్తులు కాదు, ఎవరు కూడా దేవునికి భయపడేవారు లేరు, ఎవరు కూడా దేవుణ్ణి అనుసరించేవారు లేరు. ఈరోజు మన ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. దైవికమైన కుటుంబాలని చెప్పబడుతున్నాయి, విశ్వాస కుటుంబాలని చెప్పబడుతున్నాయి. కానీ తండ్రి కొడుకులు కూర్చుని మందు తాగే వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరు సహకరించుకుంటూ గ్లాసులు దాన్ని ఏమంటారు? చీర్స్ కొట్టుకుని తాగే మామ అల్లుళ్ళు కూడా ఉన్నారు. అత్తగారి కోడలు ఒకే సోఫాలో కూర్చి సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు. విచ్చలవిడి భయంకరమైనటువంటి చిత్రాలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమి లేవు, దైవిక నియమాలు లేవు, దేవుడంటే భయం వాళ్ళకి లేదు. అంటే ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా వాళ్ళ కుటుంబాల్లో దైవికంగా ఉన్నట్టు దాఖలాలు కనపట్ల. మన కళతో చూస్తున్నాం. ఏంటి అలా ఆయన అలా ఉన్నాడా? మరి వాళ్ళ మాంగారితో చెప్పకపోయావా? ఎవరి మాంగారితోటి? ఎవడైతే చెడిపోయి తిరుగుతున్నాడో వాడు మాంగారితో చెప్పబోయావంటే గొప్పగా చెప్పారండి బాబా, వాళ్ళిద్దరితో అవుతున్నారు. వాళ్ళిద్దరితో మరి ఇద్దంటే మరి వాళ్ళ అమ్మాయికి చెప్పబోయావా? మొహం పగలు కొట్టేసిను, గొప్పగా చెప్పారండి బాబా. ఆవిడకి పొకోడి వేసి ఎడుతుంది వాళ్ళిద్దరికని. మీరు బయటకు వెళ్ళి ఇంటికి నీట్గా తెచ్చుకుని తాకండి అని చెప్పి ఆవిడే అన్ని గ్లాసులు, ఐస్ క్యూబ్స్ అన్నీ పెట్టి చక్కగా చేయిస్తుంది. అంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా అందులో దైవిక నియమాలు పాటించేవాళ్ళు కనబట్టారు. అలాంటి కుటుంబాలు మనం చూస్తున్నాం మన కళ్ళతో. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అంటే వాళ్ళకి అసలు భయం లేదు. మరొక రకం ఏంటంటే కొందరు దేవుణ్ణి ఎరిగి కొందరు దేవుణ్ణి ఎరగని కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలోనే ఒక 5గురు ఉన్నారనుకోండి. 2 దేవుని నియమాలకు లోబడతారు, 3 దేవుని నియమానికి లోబడరు. భార్య కావచ్చు, ఒక ఇంట్లో కొన్ని కుటుంబాల్లో భార్య దైవికంగా ఉండకపోవచ్చు. ఆవిడ్ని జాకిలిట్ లేపాలి భక్తి చేయటానికి, ఆవిడ్ని వత్తాలి, మెత్తాలి, బతిమాలుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో భర్తను మెత్తాలి, బతిమాలుకోవాలి, జోకొట్టి తీసి తెచ్చుకోవాలి.
కొన్ని కుటుంబాల్లో పిల్లలు అలా ఉన్నారు. చూస్తున్నాం. నేను మొదట్లో సేవకుడికి తరబితి పొందినటువంటి తొలి దినాల్లో ఒక పాస్టర్ గారు నన్ను పిలిచేవాడు వాక్యం చెప్పడానికి. చాలా భక్తిగా ఉండేవాడు ఆయన. ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు, ఎంతో భక్తిగా ఉన్నాడు ఆయన. ఆయన పెద్ద కొడుకు ఇక్కడ పెద్ద పూలో పెట్టుకున్నాడు. ఇక్కడ పూలో కనపడుతుంది. ఏంటని చూస్తే జుట్టు పెంచుకుని ఇక్కడ జడేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఆ పైన ఆ కొప్పుకు మాత్రమే రంగేసాడు, తెల్ల రంగు. కలర్ చేస్తారు కదా, వైట్ రంగు, అదే బిస్కెట్ కలర్లో ఉంది ఇక్కడ. ఏంటిదని చూస్తే ఆడపిల్లకి జడేసుకుని విచ్చలివిడిగా బతుకుతున్నాడు. అంటే ఒక కుటుంబంలో కొంతమంది ఏం చేస్తున్నారు, దైవిక నియమాలకి దేవుని నియమాలకి లోబడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో కొంతమంది లోబడట్లా. అంటే ఒక ఇంట్లో పూర్తిగా దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో చూస్తే కొంతమంది దైవికంగా ఉంటారు, వాళ్ళు ప్రార్థనలకు వస్తారు, కొంతమంది ప్రార్థనలకి రారు. వాళ్ళకి దైవికమైనటువంటి ఆధ్యాత్మిక ఆసక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళకి దేవుడు అంటే పెద్ద విశ్వాసం ఉండదు. వాళ్ళకి భర్త మంచి విశ్వాసపరుడైతే భార్య కూడా అలా ఉండాలి. ఆయన అడుగు జాడలు ఈవిని నడాలి, కానీ ఈవిని ఒత్తుతూ తీసుకురావాలి. ఆయనే వచ్చేసి కూర్చోవాలి. ఆవిడ జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తుంది, చేయాలనుకుంటే భక్తి చేస్తుంది. లేకపోతే ముందు భార్య వచ్చేస్తే భర్త లాస్ట్ ఆఖరిలోని ఆ టైంకి అందుకుంటా. ఏ టైంకి అందుకుంటాడు? ఆశీర్వాదాల టైంకి అందుకుంటానులే, నువ్వు వెళ్ళిపో కూర్చో అంటాడు. ఇలాంటి కుటుంబాలు. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటలా, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటలా, తల్లిదండ్రులు పిల్లలు బాగుంటారంటే కోడళ్ళు బాగుంటలా, కోడళ్ళు బాగుంటారంటే కొడుకులు బాగుంటలా. అంటే సగం, అంటే 50-50. ఈ కుటుంబం ఆనందంగా ఉంటుందా? ఐదుగురు దేవుని నియమాలు పాటించకుండా బ్రతుకుతున్నటువంటి కుటుంబంలో ఎలా అయితే ఆనందం ఉండదో, ఈ కుటుంబంలో కూడా ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. ఎందుకంటే వీళ్ళు బాధపడుతుంటారు, దైవికంగా ఉన్న వాళ్ళని వాళ్ళు బాధపడుతుంటారు. అంటే ఎన్ని రకాలు చూసాం మనం? 2 రకాలు. ఒకసారి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. పౌలు దెర్బెకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండాను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను యోకయనులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులు అందరికీ తెలియని కనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాను. మళ్ళీ సున్నతి కార్యక్రమం ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఈమె యూదురాలి, విశ్వసించినటువంటి యూదురాలి కుమారుడు కదా. అంటే ఈవిడదొక రకమైన విశ్వాసం, ఆయనదొక రకమైన విశ్వాసం, కుమారుడిది ఒక రకమైన విశ్వాసం. కుమారుడిది ఏ విశ్వాసం? యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాడు. ఈ తల్లిదండ్రుల ఇద్దరు విశ్వాసం ఏంటి? యూదుల విశ్వాసం. అంటే కొంత అట్టున్నారు, కొంత ఇట్టున్నారు. ఇలా కుటుంబంలో ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో అందరూ ఒకే విశ్వాసం కలిగి ఉన్నారా అంటే లేరు. ఒకడొక రకమైన భక్తి చేస్తాడు, ఈయన ప్రార్థనకు వస్తాడు. ఈయన ప్రార్థనకు వచ్చి కూర్చుంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. ఇలా 50-50గా ఉన్నటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం మన కళ్ళతో. లేరా? అలాగా ఉన్నారా? సరిగ్గా చెప్పట్లేదు. మీరు ఉన్నారా అంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారా అంటున్నాను. మీరు ఇక్కడే ఉన్నారు కదా. ఉన్నారా అంటే మీరు ఇక్కడ, అంటే మీ మనసు ఇక్కడ ఉందా అని. హృదయం ఎక్కడుంది? ఇక్కడే ఉందా, ఎక్కడైనా తిరుగుతుందా? మీరు భోజనం వచ్చిన తర్వాత మొత్తం తీయనివ్వకండి, అక్కడికి వెళ్ళిపోద్ది. కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని వెళ్ళవాలండి. అలాంటివి తినేసి మన క్రైస్తవులకి సిక్కినట్టు లోకం అయిపోయింది. బాగా చీప్ అయిపోయింది అది. తర్వాత కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు అందరూ దేవుని నమ్మని వాళ్ళే. ఆ కుటుంబం అంతా కూడా దైవికంగా ఉంటారు, దేవుని నియమాలకు లోబడతారు, దైవికమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ప్రార్థన అంటే ఆతురత చూపిస్తారు. ఒక్కరు కాదు, నువ్వు ముందు నేను వెనకాల వస్తాననే టైపు కాదు వాళ్ళు. మీరిద్దరు వెళ్ళండి నాకు పని ఉంది అని చెప్పే రకాలు కాదు వాళ్ళు. ఒకరికి మించి ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసి మూకమ్మడిగా వచ్చి దేవుని సందులో దేవుని ఆరాధించగలిగేటువంటి కుటుంబాలు, దైవికమైన కుటుంబాలు. ఇలాంటి కుటుంబాలు చూస్తున్నాం మనం. అలాంటి కుటుంబం ఒకటి చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అని కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అతడు తన ఇంటి వారందరితో కూడా. ఈ కుటుంబం ఎలాంటిది? ఇది ఒక్కడ కాదు, కుటుంబీకులందరితో కూడా ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఒక 5 ఉన్నారనుకోండి, 5 కూడా దైవ నియమానికి లోబడుతూ భయపడుతూ భక్తి జీవితాన్ని చేస్తున్నటువంటి కుటుంబాలు మనకు కనబడుతుంది. ఎన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి? 3 రకాల కుటుంబాలు ఉన్నాయి. ఒకటి, పూర్తిగా దేవుని ఎరగినటువంటి సభ్యులతో నిండిపోయినటువంటి కుటుంబం. 2, కొంతమంది దేవుని నమ్మి కొంతమంది దేవుని నమ్మనటువంటి కుటుంబాలు. 3, అందరూ దేవుని నమ్మినటువంటి కుటుంబాలు. ఇలాంటి 3 రకాల కుటుంబాలని మనం మన కళ్ళతో మన అనుదిన జీవితంలో మన దైనందిన జీవితంలో వారిని మనం చూస్తున్నాం. ఇప్పుడంతకీ నీ కుటుంబం ఏ కుటుంబం అని నేను అడగట్లా. ఆల్రెడీ మీరు అడిగేసుకున్నారు. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎవరు ఎంతకీ నీది ఏ కుటుంబం అయినా అని నీ మనస్సాక్షి నిన్ను అడిగేసింది. ఆల్రెడీ నువ్వు సమాధానం కూడా చెప్పేసావు మనస్సాక్షికి. అలా ఎక్కడ నుండి ఎడుతాం మనం? అది ఉందంటే దాన్ని ఎంత బతిమాలాలి? ఎవరిని? భార్యని. ఆయన ఉన్నాడంటే తగిలాడతాడా ప్రార్థనకు రమ్మంటేని కానీ ఏళ్ళు ఆడు మాట అంటాడు కుర్రోడు అని తల్లిదండ్రులు ఆల్రెడీ మీరు అనేసుకున్నారు, ప్రశ్నించేసుకున్నారు, ఆందోళన కూడా పడుతున్నారు. కానీ దాని గురించి కాదు మనం అంశం తీసుకున్నదే. అలా ఆందోళన పడి అక్కడ ఆగిపోవడానికి కాదు, ఆందోళన పడి మనం మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరి చేసుకోవడానికి. ప్రస్తుతం సంఘాలు ఎలా ఉన్నాయంటే, సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, కొరింథీ పత్రిక ఒక ఉదాహరణ అనమాట. క్రైస్తవ కుటుంబాలు కూడా లోకంలో ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయో ఇవి కూడా అలా ఉన్నాయి. లోకల్ కుటుంబాలు ఎలా ఏడుస్తున్నాయో క్రైస్తవ కుటుంబాలు కూడా అలా ఏడుస్తున్నాయని చెప్పడానికి కొరింథీ సంఘమే ఒక ఉదాహరణ. చూడండి ఒకసారి, ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి అని అడిగితే కొరింథీలో మనకి ఒకసారి కొరింథీ పత్రిక తీయండి. మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రికలో ఆ సంఘంలో కొంతమంది సభ్యులు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి లైంగిక సంబంధమైనటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి విషయాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు వాటి నిమిత్తమే పౌలు గారికి తెలియజేశారు. అంటే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, కొంతమంది ఎలా ఉంటున్నారు, సిద్ధాంతపరంగా కొంతమంది భాషలు మాట్లాడే విషయాలు ఎలా ఉంటున్నారు, ఆత్మవరాల విషయాలు ఎలా ఉంటున్నారు అని చెప్పి పౌలు గారికి లేఖ రాస్తే తిరిగి పౌలు గారు ఏం చేశాడు? కొరింథీయులకు లేఖ రాశాడు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తూ ఆయన మాట్లాడాడు. ఒకటి 7 అధ్యాయాలు మనకు కనపడుతుంది. 7 అధ్యాయంలో మనకు కనపడుతుంది ఏంటంటే, 7 అధ్యాయాలు దేనికి సొల్యూషన్ ఇస్తున్నాడు తెలుసు? ఆయన క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమాధానము లేదు. అత్తగారికి కోడలకి మధ్య గొడవ, అమ్మ నాన్నకి పిల్లలకి మధ్య గొడవ, భార్య భర్తల మధ్య గొడవ, ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సమాధానం ఇస్తూ మాట్లాడుతున్న అధ్యాయం 7 అధ్యాయం. ఈ 7 అధ్యాయంలో పౌలు గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? 7 అధ్యాయంలో పౌలు గారు ఇచ్చినటువంటి ఈ సమాధానాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, కొరింథీ సంఘంలో కూడా ఎవరు కనబడుతున్నారు? సమాధానము లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. లేరండి? ఉన్నారా? భార్య భర్తలు గొడవాడికి వాళ్ళు లేరా? ఉన్నారా? ఉన్నారు. ఇంకా నేను పేర్లు ఎత్తలే. ఇంకా ఏది అల్లుడు, మామ, అత్త, కోడలు సురుకు సురుకుమంటది. ఏదో సూదెట్టి పొడుతున్నట్టు అయ్యి బాబాయ్ వచ్చేసాడు మన దగ్గరికి బాబాయ్ ఉంటారు. అలాగే ఉంటారు అనిపిస్తుంది. నేను అక్కడ కూర్చుని వచ్చినాను కదా, అయ్యో ఇది ఎత్తుకున్నాడు ఏంటి, మా ఆవిడ పొద్దున్న తిట్టాను, ఇది ఎత్తుకున్నాడు ఏంటి ఈయన, మా ఆవిడ ఇలా మారేసి చూస్తుంది అనిపించింది. భర్తల గురించి భార్యల గురించి మాట్లాడుతారు. వీళ్ళు అనుకునేవారు అయ్యి బాబోయ్ ఆయన రెచ్చిపోతాడు, ఇది ఎత్తుకున్నాడు ఏంటి ఇప్పుడు వదిలేక, ఇలా అనిపిస్తుంటుంది. అందుగురించి నేను పేర్లు ఎత్తట్లా. కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. లోకంలో కుటుంబాలు ఎలా ఉన్నాయో క్రైస్తవ కుటుంబాలు కూడా అలా ఉన్నాయి. భార్య భర్తలు గొడవాడికిన వాళ్ళు ఉన్నారు, కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. గొడవలు పెట్టుకుని కేసు పెట్టుకుని విడాకులు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అది
6 అధ్యాయం ఒకసారి చూడండి. 6 అధ్యాయం. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట గాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మన కోడిగుడ్డు అట్టేయలేదని చెప్పి ఏం చేసింది ఒక ఆమె? చంపేసిందని కోడిగుడ్డు అట్టు వేయలేదని. అంతకుముందు ఒకసారి మనకు ఇందులో చూపించాం. అటు స్ట్రైక్ వేసేస్తున్నాడు యూట్యూబ్ కూడా, అది పెడుతుంటే ఫోటో పెడుతుంటే కోడిగుడ్డు అట్లా ఆత్మహత్యలు వేయాలి పెట్టద్దు అంటున్నాడు. ఒకసారి వీడియో డిలీట్ చేసేసాడు. అందుగురించి అది ఎక్కడ మనకి బేతపూడి మీటింగ్లో చూపించాను. అది కోడిగుడ్డు అట్టు వేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడంట, ఆమ్లెట్ వేయలేదని. ఎంత నీచంగా ఉంది. బూజులు దురుపుతలేదని కోడలు వెళ్ళిపోయింది అమ్మగారింటికి. ఎందుకు రావట్లేదంటే పెద్ద మనుషులే పెడుతుంటే ఆవిడ చెప్పేది ఒకటే, మా అత్తగారు సరిగ్గా చీర కట్టుకుంటలేదు, సిల్క్ చీరలు కట్టుకుంటుంది, ఆ పైన అన్ని బూజులు ఉంటున్నాయి, నాకు నచ్చలేదండి, నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అత్తగారితో కాపురం చేస్తున్నావా నీ భర్తతో చేస్తున్నావు? నాకు అసలు అత్తగారు కూడా నీట్గా ఉండాలండి. ఈవిడేమంటుంది అంటే ఎక్కడెక్కడ గొప్ప చెప్పండి, మా అబ్బాయి వస్తాడు, ఏ ఇప్పుతాడు, లో వస్తువులు ఉప్పుతాడు, ఎక్కడెక్కడ పడేస్తుంది, వాసన వచ్చేస్తుంటుంది, ఉప్పు కొంపు వచ్చేస్తుంటుంది, అది తీసి బయట ఏదండి, కానీ చూడదండి కింద కాలు ఇలా ఎత్తుంటే తారు రోడ్డు మీద కాలు ఇట్టేనా ఇంట్లో ఇట్టేనా అని అనిపిస్తుందండి, మురుగు కింద ఉంటుందండి, వదలదండి అసలు అని ఈవిడ చెప్తుంది. ఇలాంటి గొడవలతోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పెద్ద మనుషుల దగ్గర. ఆ పెద్ద మనుషులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ ఇంట్లోనే గోకిన పరిస్థితి. అక్కడికి వెళ్తారు, ఏవా ముందు నువ్వు చూసుకున్నట్టే వాళ్ళు చూస్తారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఇయ్యే గొడవలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇలా ఏం తేల్చలేరు, ఎందుకంటే ఇలా బాధలతో పడుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అరే వీళ్ళు ఇంకెప్పుడు గొడవ పెట్టుకోకూడదు, పిండేళ్ళు రేళ్ళని ఒక 7-8 సార్లు తిప్పి 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 కొడతారు. కొట్టేవాడికి వీళ్ళ వాళ్ళ కొర కాదు, కోర్టుకి వెళ్ళిపోతామని కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కాటుకి వెళ్ళినట్టే కోర్టుకి వెళ్తే ఇక రావు. ఇంకా అక్కడే మొత్తం పొద్దున్న టెంట్ వేసుకుని అక్కడ పొడికిని ఎన్నింటికి వాయిదా, ఆఖరికి వీడియోలు కావాలి. చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఇవి ఎక్కడ కనపడుతున్నాయి? క్రైస్తవ కుటుంబాల్లో కూడా కనపడుతున్నాయి. విశ్వాస కుటుంబాలని చెప్పబడుతున్న కుటుంబాల్లో కూడా ఇవి మనం చూస్తున్నాం. లోకంలో చూస్తాం, కానీ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా చూస్తున్నాం ఇలాంటి భయంకరమైన పరిస్థితి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇష్యూ, అది 6 అధ్యాయంలో గొడవలో, 7 అధ్యాయంలో సమాధానం లేకపోవటం, 5 అధ్యాయంలో నైతిక నియమాలు పాటించినటువంటి కుటుంబం కనపడుతుంది. ఏంటంటే మొదటి వచనం 5 అధ్యాయము, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనుల్లోనైనాను జరగదు. ఎవరిని ఉంచుకున్నాడంటండి? అండి తండ్రి భార్యని. అంటే ఈయనకి భార్య చనిపోయింది. ఇది బైబిల్ ఎంత భయంకరంగా రాస్తుందా అని మీరు అడగండి. నిన్న కాక మొన్న జరిగిన ఒక సన్నివేశం. కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది ఒక ఆమె. నేను మన గ్రూపులో పెడతాను చూడండి, పెట్టకూడదని పెట్టలేదు, కానీ జుగుత్సారకమైనటువంటి వార్తలు వింటున్నాం. అంటే నైతిక విలువలు మంట కలిసిపోయినాయి లోకంలో. ఇలాంటి ఎందుకు రాస్తాడు? ఇక్కడ ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త ఆయనకు ఒక బిడ్డ ఉన్నాడు, తల్లి చచ్చిపోయింది. తన ఆసరా కోసం ఏదో దేవుడిచ్చిన నియమాన్ని బట్టి ఏదో చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు తనేం చేయాలి? వచ్చినామే అంటే ఈయన ఉంచుకుంటాం ఏంటి? ఈయన చేస్తున్నాడు అనుకో, వయసు వచ్చిన ఆమెకి ఎలా ఉండాలి? బుద్ధి ఉండాలిగా. అంటే భర్త ఏమో భక్తి చేస్తున్నాడు, భార్య కొడుకు నైతిక విలువలు పాటించట్ల. అంటే ఒక కుటుంబంలోని నైతిక విలువలు మంట కలిపినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుగురించి కొరింథీ వీటన్నిటికి ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. 3 రకాలు చూసాం మనం. సమాధానం లేని కుటుంబాలు, నైతిక నియమాలు పాటించినటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఇంకా గొడవలు కోర్టు కేసుల దగ్గరే కుటుంబాలు కనబడుతున్నాయి. ఇన్ని కుటుంబాల మధ్య ఒక అసాధారణమైనటువంటి కుటుంబాన్ని గురించి నేర్చుకుందాం. మన కుటుంబాలు ఇలా ఉండకూడదు. ఎప్పటివరకు చెప్పుకున్నాం చూసారా? అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? చూద్దాం. ఒక కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచానికి ఒక అసాధారణమైనటువంటి కుటుంబం అది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వారిని మర్చిపోలేం.
అలాంటి ఒక కుటుంబం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఆ కుటుంబం అలా మనం చెప్పుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి చచ్చిపోయినటువంటి ఒక కుటుంబం 2000 సంవత్సరాలైనా కూడా మనం వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వారు ఎలా బ్రతికితే అంత ప్రభావం మన మీద పడ్డది. ఇప్పటికీ వారి గురించి మనం చర్చించుకుంటున్నాం. వాళ్ళు ఏమనాలి? ఒక అసాధారణమైనటువంటి కుటుంబమే అనాలి. ఎందుకంటే ఆదిమ సంఘంలో వారు చేసినటువంటి భక్తి, వారు చేసినటువంటి పరిచర్య మనల్ని వారి గురించి మాట్లాడుకునేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మనం ఉంటాం, మన తరవలో మన తోటివారితో మన సహవాసం చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, మన కుటుంబాలు కొనసాగిస్తున్నాం. ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకునేలాగా ఇప్పుడు బ్రతకాలంట, మన కుటుంబాలు అలా ఉండాలంట. అందు గురించి దేవుడు ఈ మాటలు రాయించాడు. మంచి విశ్వాస గృహాలుగా నివసించినటువంటి కుటుంబాలుగా నివసించినటువంటి ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఎవరంటే అకుల, ప్రిస్కిల్లా. అపోస్తుల కార్యములు 18 అధ్యాయము చాలా మంచి సంగతులు వీరి గురించి రాయించాడండి. చాలా మంచి సంగతులు. అపోస్తుల కార్యములు 18 మొదటి వచనం కానీ చదవదు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? అకుల, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. వీళ్ళ పిల్లల గురించి ఏమీ మనకి సమాచారం లేదు, కానీ వీరు స్థలం ఎక్కడంటే రోమా పట్టణం. ఫస్ట్ రోమాల బ్రతికేరాల్లో అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళిపోయారు. కొరింథీ నుంచి ఎఫెసుకి, ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళు నివాసం చేశారు. వాళ్ళ వృత్తి ఏంటంటే 3వ వచనం చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వాళ్ళ వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకునే వృత్తి. అకుల ఏ గోత్రానికి చెందినవాడు అంటే అకుల యోధ గోత్రానికి చెందినవాడు. ఈమెమో రోమ రాజవంశానికి చెందినటువంటి కుమార్తె. ఆయనేమో యూదుడు, ఈమెమో రోమ రాజవంశానికి చెందినటువంటి కుమార్తె. అంటే బాగా రిచ్ ఫ్యామిలీలోంచి వచ్చినటువంటి కోడలు అనమాట. ఆయన డేరాలు కుట్టుకునేవాడు. చూడండి, అంటే 2 విభిన్నమైనటువంటి కుల జాతి వ్యతిరేక, అంటే 2 వేరే డిఫరెంట్ విభిన్న జాతులు, విభిన్న కులాల్లోంచి, విభిన్న మతాల్లోంచి వచ్చి జతపరచబడినటువంటి ఒక ఫ్యామిలీ. వారి పిల్లల గురించి సమాచారం ఏం ఉండదు, కానీ వీళ్ళ గురించి కొన్ని సంగతులు మనం ఆలోచించబోతున్నాం. ఇక్కడ ప్రతి కుటుంబం వీరిని దృష్టిలో పెట్టుకోండి. వీరి గురించి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి కొన్ని సంగతులు ఆలోచిద్దాం. ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా వాక్యం అనే అర్థంలో మన ఫ్యామిలీని చూసుకోవాలి. మనం అలా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. లేమనుకోండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉండటానికి మనం దేవుని సహాయం తీసుకోవాలి. మొట్టమొదటిగా వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతిసారి కూడా వాళ్ళు పేర్లు విడదీసి రాయలా. ఒక చోట అకుల గురించి మాట్లాడి, మరొక చోట ప్రిస్కిల గురించి మాట్లాడి, ఒక సందర్భంలో ఇద్దరిని ప్రస్తావించి ఇలా చేయలా. వీళ్ళ గురించి 6 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ 6 సార్లు కూడా ఇద్దరు పేర్లు కలిపే ఉన్నాయి. ఒకసారి చూడండి, మొదటి వచనంలో ఏం చదివాం మనం? అకులాను ఒక యూదుడు, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. 18వ వచనం చూడండి. 18వ వచనం ఆఖరి లైన్, ప్రిస్కిల్లా అకులాను వారు అతనితో కూడా వెళ్ళిరి. 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా అకులయు విని. రోమాపత్రిక 16:3 చూడండి. రోమాపత్రిక 16 అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఎక్కడ కూడా ఆయన విడదీశాడా? లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అను వారును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4 అధ్యాయం 19వ వచనం. అక్కడ కూడా మనకి ఏం కనపడుతుందంటే, ప్రిస్కును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనములు. ఏమండి,
పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నిసార్లు వారిని పరిచయం చేసినప్పుడు ఆ పరిచయంలో ఎవరినైనా ఒకరిని మర్చిపోవడానికి ఇష్టపడ్డా? ఎందుకని? మంచి ఫ్యామిలీ అని కాదు. అకుల గారు ప్రస్తావన చేసి ప్రిస్కిల్లను వదిలేద్దామంటే అకుల గారి కంటే ఎక్కువ కష్టపడుతుంది ఆవిడ. ఎలా వదిలేస్తాడు? పోనీ ప్రిస్కిల్ల ప్రస్తావన చేశాడు అనుకోండి, అకులను వదిలేసి. అసలు జత పనివాడు ఆయన ఎలా వదిలేస్తాడు? వీళ్ళిద్దరూ విడదీయరాని పేర్లు కలిగినటువంటి జంట. మనం ఏదైనా ప్రస్తావన చేసేటప్పుడు ఎక్కడికైనా స్వార్థ దండయాత్రకి వెళ్దాము, లేకపోతే పలానా చోటకి మనం అందరం ప్రార్థనకి వెళ్ళాల్సి ఉంటుంది, అన్ని కుటుంబాలు రండి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరెవరు వస్తారని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మరలా ఒక చోట కూర్చుని ఎవరెవరు వస్తున్నారు ఇవాళ అనే ప్రస్తావన వచ్చింది అనుకోండి, పలానా మురళి, లేకపోతే సోనరాజు గారు, షాలేం గారు, ఇలా ప్రస్తావన చేస్తున్నాం అనుకోండి, ఒకళ్ళు వదిలేస్తున్నాం మనం. భావని మరలో వస్తారా, తర్వాత యేసురాజు వస్తాడు, ఆ తర్వాత షాలేం గారు అమ్మాజాకు వస్తారు. అంటే ఎలా కలుపుకొస్తున్నాం చూసారా? ఎందుకని? కొంతమంది ప్రతి కార్యక్రమానికి ఇద్దరు హాజరవుతారు. నువ్వెళ్ళు నేను రాను నాకు బద్ధకంగా ఉంది అనే టైపు కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. అందు గురించి ఎవరైతే తప్పక హాజరవుతారో, దేవుని పని అంటే ముందుకుంటారో వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తాం. ఆ తర్వాత కొంతమంది పేర్లు సింగిల్గానే వర్ణిస్తాం. ఎందుకని? వాళ్ళు బలహీనులు. అందులో విడదీయరాని పేర్లు కలిగినటువంటి జంట. అంటే దేవుని పరిచర్యలో వాళ్ళ అసాధారణమైనటువంటి కుటుంబం ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళు ఇద్దరు కూడా ఒకరికి మించి ఒకరు కలబడతారు. దేవుని పని అంటే, భక్తి అంటే కలబడతారు వాళ్ళిద్దరు కూడా. జాగిలెట్లు ఎప్పి తీసుకురావట్లేదు ప్రిస్కిల్ల నకుల గారు. ఏదో భయపెట్టి నీకు అది కొన్న ఇది కొన్న అని చెప్పి తీసుకురావట్లేదు భార్య నేను ప్రార్థనకి. భర్తని నువ్వు ఎత్తేది ఉన్నావు నువ్వు ప్రార్థనకు రాకపోతే అని బెదిరిపెట్టి అకులని ప్రిస్కిల్ల తీసుకురావట్లా. వాళ్ళు కష్టపడి ముందుకు వస్తారు. దేవుని పని అంటే వాళ్ళకి ఇష్టం. మీ కుటుంబాలు అలా ఉన్నాయా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. విడదీయరాని పేర్లు కలిగినటువంటి కుటుంబంగా మీ కుటుంబాలు ఉన్నాయా? అకుల ప్రిస్కిల్ల మనల్ని ప్రశ్నిస్తున్నారు, నిలబెట్టి నిలదీస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము జాయింట్కి వెళ్తాం. ఇది భార్యాభర్తలు ఇద్దరూ సజీవంగా ఉన్న వాళ్ళకి మాత్రమే, వేరేగా ఆలోచించకండి. ఇద్దరు కలిపి భక్తి చేసేటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం. ఆ కుటుంబాల్లో అకుల ప్రిస్కిల్ల కుటుంబంగా మనకు కనబడుతుంది. వారిని ఏం చేయలేం, విడదీయలేం. పాలు నీళ్ళు కలిపేసిన తర్వాత విడదీయగలమా? సెపరేట్ చేయగలమా? అవదు. వాళ్ళ పాలు నీళ్ళ కలిసిపోయారు. భక్తి జీవితంలో ఏ పనైనా అంతే. వారు కలిసి డేరాలు కుట్టువారు. అంటే కుటుంబ పోషణ కొరకు నువ్వు బట్రా ఏది కాలుతుంది అనే టైపు కాదు ఈమె. వేడి నీళ్ళకి సన్నీళ్ళగా ఆవిడ ఏదో చేస్తుంది. ఆంటీ గారు దారాలు చుడుతుంటారు, సోమన్ రాజు గారు అది నేస్తం ఉంటే ఆయన ఏంటి అంటే నాకంటే ఆవిడ ఎక్కువ పని చేస్తుందండి ఆయన అంటున్నారు. ఈవిడ అంటది ఆయన చేయకపోతే మనం ఎక్కడ చేస్తాం, ఆయనతో పని అంత. అంటే ఒక పని వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనాయి అనుకోండి, కుటుంబాలు ఎలా ఉంటాయి? బాగుంటాయి అంతే. మీరు చూడండి, కలిసి పని చేసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. వారు కలిసి కాపురం చేశారు, వారు కలిసి దారాలు కుట్టారు, వారు కలిసి విడదీయనేటువంటి పేర్లు కలిగి ఉన్నారు. ఒక కుటుంబం ఇలా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఈవిడ చూడు అంటే ఈవిడ వస్తుంది కానీ ఆయన రాడు. ఆయన పేరు ప్రస్తావన చేయడానికి మనకి ఇష్టపడం. కానీ పరిశుద్ధాత్ముడు ఇద్దరు పేర్లు ప్రస్తావన చేయడానికి ఇష్టపడుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఇద్దరు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు. ప్రతి దాంట్లో అని అంటే చెడు కార్యక్రమాల్లో కాదు, దైవికమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇరువురు కూడా కలిసి ముందుకు వస్తారు. మీ కుటుంబాలు అలా ఉన్నాయా? మీరు ఒకసారి సూపర్కి చేసుకోండి. ఇంటికి వెళ్ళి చెప్పండి, మీ భర్తలు రాకపోతే. ఇంటికి వెళ్ళి చెప్పండి, మీ భార్యలు రాకపోతే. ఏంటి మనం చేసే భక్తి? ఇలాగ ఎన్నో కుటుంబాలు పుడుతున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలాగే ఉందామా మనం కూడా? లోకల్ కుటుంబాలు ఉన్నట్టుగానే మన కుటుంబాలు కూడా ఉందామా? వారిని అనుసరించి వెళ్ళిపోతామా? పుడుతున్నారు, చస్తున్నారు, ఇదంతా మామూలే. కానీ ఒకరోజు సింహాసనం ముందు నిలబడి బోర్డులో నుంచున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరిని అక్కడ నిలబెట్టి వారు లెక్క అడుగుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడంటే అసలు
ఆ పక్కన తీసుకొచ్చి అకుల ప్రిస్కిల్లని నించి పెడతారంట. అబ్బాయి చెప్పు లెక్క అని అండంట. అకుల ప్రిస్కిల్లని అక్కడ భార్య భర్తలు ఇద్దరు నిలబెట్టి ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు బోన్లో ఉండేదరికి వీళ్ళకి అర్థమైపోద్ది ఏమని, రే మనకి సెటైర్ వేస్తున్నాడు దేవుడు, అయిపోయింది మన పని. ఎందుకని అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. ఆ సతీపతులు ఉన్నట్టుగా మనం లేకపోయాం. దేవుడు వాళ్ళు చూపిస్తున్నాడు. అంటే ఏంటి, మీరు అలా ఉన్నారా? ఎక్కువ కోపం వచ్చేస్తుంది మనకి మార్కులు తక్కువ వచ్చినాయి అనే దానికంటే పక్కోడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే కోపం వస్తుంది. అక్కడ అలాంటి కోపతాపాలకి ప్లేస్ ఉండదు. రే జోకితి ఏంటి మారే చూస్తున్నాడు, జోకితి ఏంటి అకులలో లేకుండా ఉండి కబుర్లు చెప్తున్నావు ఏంటి అంటారు. అక్కడ ఊహించుకోండి ఒకసారి. బలవంతంగా చేసే భక్తి కాదేలదు. ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు కలిసి భక్తి చేస్తారు, ఇద్దరు కలిసి కష్టపడతారు, ఇద్దరు కలిసి కాపురం చేస్తారు. వారు కలిసి కాపురం చేయిచుండిరి అని ఉంది. కలిసి కాపురం చేయిచుండి, కలిసి కాకపోతే ఇడిపోయి చేస్తారండి కాపురమా? ఎందుకు రాయించాడు అలాగే దేవుడు? కలిసి ఉంటే కలద సుఖం అంటే వృత్తిదే. భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్య ఎక్కడ ఉంది, కలిసే కాపురం చేస్తున్నారు వాళ్ళు. భర్త భార్య ఒకే గదిలో ఉన్నారు, వారు కలిసి కాపురం చేయట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఈ కలాలి, హృదయాలు కలాలి, మనసులు కలాలి. ఇంట్లోనే ఉన్నారు, మాట్లాడుకోరు. ఒక మామ ఉంది, మా మామ 27 ఏళ్ళు అయిందంట. ఏంటి మా తాతతో మాట్లాడి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, పానే ఆ అవతల పోనవరా అంటుంది. తాత ఎంత మంచి మామ అంటే 27 ఏళ్ళు ఒక జీవితం కలిసే ఉంటున్నారు, ఒక గదిలోనే ఉంటున్నారు. 27 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికీ మాటలు డబ్బులా గొడవాడుకుంటున్నారంట. భార్య భర్తలు ఇద్దరు గొడవాడుకుంటామంటే తిట్టుకుంటే మాట్లాడేసుకున్నట్టే కదా, తిట్టుకుని కూడా కాదు, పేపర్ల మీద రాసుకుని మంచి నూనె అయిపోయింది పట్టరా అని కాగితం అక్కడ ఎడుతుంది. మంచి నూనె అయిపోయింది ఓకే అని పేపర్ రాసి ఈయన ఎడుతున్నాడు. గొడవ అయిపోయింది. తర్వాత కూరగాయలు లేవు, కూరగాయలు లేవు అయితే తీసుకొస్తాను 1 గంటకి అని ఆయన పెడుతున్నాడు. ఇలా జరుగుతుంది రోజు. ఒక మంచి క్లిష్టమైన సమయం వచ్చింది, ఆయన ఉద్యోగానికి సంబంధించింది. పొద్దున్న 5 గంటలకి బస్సు ఎక్కి వెళ్ళాలి. 5 గంటలకు వెళ్తే ఉద్యోగం మన కూడా పని అవుద్ది. ఈయన పొద్దున్న 5 గంటలకే నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నన్ను లేపు అని రాసి పెట్టాడు. సరే అని ఈవిడ పెట్టింది. పడుకుండిపోయారు. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9ంటికి లేచాడు. 5 గంటలకు వెళ్ళాల్సినాడు. 9ంటికి లేచి కోపం వచ్చేసి ఇంక మాటలు పేపర్ల మీద లేవు మాటలు, ఇక వచ్చేసింది నోట్ల నుంచి బదలు కొట్టుకుని. బుద్ధి లేదానా నన్ను ఎందుకు లేపలేదు అన్నాడు. నోరు మీ అంది అన్నాడు. 10 పేపర్లు అట్టుకొచ్చి ఇచ్చింది. నేను 5ంటికి లేపాను నిన్ను, లేవు అని పేపర్ ఇట్టింది. లేవు టైం అయింది, లేవు వినపడదు కదా. ఇలా కలిసి కాపురం చేస్తున్నారండి, ఇలా ఉన్నారు. ఇది విశ్వాస కుటుంబం అనిపించుకుంటుందా? అకుల ప్రిస్కిల్లా సర్దుకుపోయారు. అకుల ప్రిస్కిల్లా కలిసి నడిచారు. వాళ్ళని ఎడగొట్టలేము. పరిశుద్ధాత్ముడు ఇష్టపడలేదు వాళ్ళని ఎడగొట్ట రాయటానికి. నువ్వు నేను కాదు, గ్రంథకర్త కాదు, దేవుడే ఒప్పుకుంటలేదు వాళ్ళని విడదీసి రాయటానికి. బైబిల్లో మనకు కొంతమంది ఉన్నతమైన భక్తులు కనబడతారు. యోబు గారి గురించి పరిచయం చేసినప్పుడు దేవుడు ఎలా రాశాడు, తూర్పు దేశాల్లో అలాంటి భక్తులు లేడని రాశాడు. కానీ తన భార్య పేరు రాయటానికి ఇష్టపడలేదు ఆయన. నీ పేరు ఎందుకు రాస్తాడమ్మా, నువ్వు అన్న బలవంతంగా ప్రార్థనకి వస్తావు, నీ పేరు ఎందుకు రాస్తాడు? అర్థమవుతుందా? మీరు సేవకుడి దృష్టిలోనో తోటి విశ్వాస దృష్టిలోనో మీరు పడకపోవచ్చు, దేవుని దృష్టిలో పడతారు మీరు. కొంతమంది భక్తులు భార్యల పేర్లు రాయడానికి దేవుడు ఇష్టపడాలి. కారణం ఏంటంటే వాళ్ళు భక్తులు కాదు కనుక, వాళ్ళకి విశ్వాసం లేదు కనుక. భర్తతో పాటు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించడం కనుక వారిని స్కిప్ చేస్తున్నాడు దేవుడు. ఇందులో రాయడానికి స్కిప్ చేస్తున్నాడంటే నువ్వు పరలోకంలో చోటు ఎలా సంపాదించుకుంటావు? వాళ్ళు ఏ కుటుంబం? విడదీయరాని పేర్లు కలిగిన కలిసి నడిచిన కుటుంబం. రెండేంటంటే 18వ అధ్యాయం మొదటి వచనం. 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి
పొంతు వంశీయుడైన అకులను యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడండి? ఏమండి ఎక్కడికి వెళ్ళాడు పౌలు గారు? మొత్తం గాలి వెళ్ళిపోయినట్టుందండి. ఒకసారి గాలి కొట్టండి మళ్ళీ ఒకసారి, దేవునికి స్తోత్రం అని. అది వేడి ఉష్ణం తగ్గిపోతుందండి. ఉష్ణం ఇలా వేడి చేసుకుని వినండి వాక్యం, ఎప్పుడు పోతుందో తెలియదు. కనీసం దేవుడి మాటలు ఇన్ని చచ్చిపోయినా పర్వాలేదు, చల్లబడిపోయారు. ఇక అంటే వెళ్ళిపోయారు ఎక్కడికి? అక్కడికి వెళ్ళిపోయారు. అయ్యో ఇది మాట ఏంది ఇది? ఇక్కడ చూస్తే దేవుడు చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు, ఆయనేమో బలవంతంగా తీసుకురావాలి, నెలకు ఉడికని అప్పుడప్పుడు తగిలాడతాడు, తప్పుడు రాడు. అయ్యి బాబు శుక్రవారం ప్రాతలకు మానేస్తున్నావు ఏంటి తలపోటు మాకు, చెంప మీద కొట్టినట్టు ఉంది ఈ వాక్యం అని డల్ అయిపోతున్నారు మీరు. మీరు డల్ అయిపోతారని నేను చెప్పట్లేదు, ఉద్యమం వస్తుందని చెప్తున్నాను. రేపు టోర్ నుంచి ఇలా చేస్తారని. ఇక్కడ పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అకులాను ఒక యూదుని అతని భార్య అని ప్రిస్కిల్లను, అకులను కనుగొని అనలేదు, అకులను అతని భార్య అని ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళి, వారిని కనుగొని అనే మాట కనపడుతుంది చూసారా? ఎందుకు రాయించాడు తెలిసి దేవుడు మాట? ఆ ప్రాంతంలో వీళ్ళకి గొప్ప సాక్ష్యం ఉంది. ఏముంది? గొప్ప సాక్ష్యం. అంటే మేము సువార్త చేయడానికి వచ్చామండి. ఇక్కడ ఎవరి దగ్గర పెట్టి ఆఖరిలో మేము చిన్న సువార్త చేసేసి గ్రామం అంతా ఆఖరిలో ఒక చోట స్టిల్ అయ్యి అక్కడ సభ ఏర్పాటు చేస్తాము, ఎవరి ఇల్లు అయితే బాగుంటుంది అని అడుగు. ఏంటంటే బాబు ఇది క్రిస్టియన్ పేటలో ఎవరిని అడుగుతారు? అందరూ వాళ్ళే క్రిస్టియన్సే, అందరు భక్తులే అని అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ నేను ఏం చేసాడు తెలుసా? వెతుక్కుని కనుగొని వెళ్ళాడంటే ఏమర్థం అవ్వాలి? చాలా క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఆవిడ ఎవరో ప్రిస్కిల్ అని ఒక ఆవిడ ఉంది ఇక్కడ మనకి, ఈవిడ పేరు పెట్టుకుంటుంది ఆవిడ. ఈ ప్రిస్కిల్ అని ఒక ఎందుకే బాబు ఆవిడగా వద్దండి బాబా ఈ పక్క కూడా అంటున్నాడు. అయ్యి బాబు తోడేద్దండి మిమ్మల్ని, అసలు మామూలుగా ఉంటుంది. ఇక అసలు ఏంటది భాషలు మాట్లాడుతుంది, వద్దండి అక్కడికి. ఇలా పౌలు గారు చాలా కుటుంబాల దగ్గరికి ఇలా ఈయన ఉంటాడు. ఆయన అన్నాడు ఒక సాక్ష్యం, అకుల ప్రిస్కిల్లా మంచి కుటుంబం ఉంది, అక్కడికి వెళ్ళండి అని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాడు కనుగొని. ఆ పేర్లు కనుగొని వెళ్ళాడంటే ఏంటి అర్థం? వాళ్ళకి సంఘంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం అని వాళ్ళు మంచి సాక్ష్యం పొందుకున్నారు. మనం క్రైస్తవ కుటుంబాలే. ఎవరండి వాళ్ళు ప్రార్థనకు వస్తుందండి, ఒక ఆవిడ పుట్టుకుంటుందా ఎవరు ప్రార్థనకి వెళ్ళరండి ఇక్కడ? లేదండి ప్రార్థనకు వస్తారండి, మా ప్రార్థనకు వస్తారు, ఇక్కడ ఇల్లు అని చెప్పి. అబ్బాయి లేరండి. ఎలా ఉంటుంది? లావుగా బొద్దుగా పుట్టుకుంటు. అబ్బాయి ఎవరు లేరండి ఇక్కడ. కానీ సాక్ష్యం కాదు, అసలు ఆవిడ క్రైస్తవురాలని తెలియదు ఆ వీధిలో. ఎందుకనంటే ఏనాడు ఇలా బైబిల్ పట్టుకుని వెళ్ళిన దాఖలాలు లేవు. సింగి కింద పెట్టుకుని దాచుకుని. అసలు మనకి సాక్ష్యాలు ఎలా వస్తాయండి? మీరు దేవుని నమ్ముకున్నారా? ఆలోచిస్తారు, దేవుని నమ్ముకున్నారా? ఏం చదువుదాం, ఏ రకంగా అడిగింది? దేవుని నమ్ముకున్నామంటే మళ్ళీ తక్కువ వాళ్ళు అనుకుంటారంటావా? మా ఆయన గారు వెళ్తారండి, నేను పెదానం ఇలాగా. మీకు నమస్కారం తల్లే. మన వీధిలో వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ ప్రార్థన పరులు, దేవుని కుటుంబం, సంఘానికి వెళ్తారు, క్రైస్తవులు. ఇలాంటి మంచి సాక్ష్యం మనకు ఉందా అని అడుగుతున్నా. ఒక సేవకుడు ఊళ్ళో అడుగు పెట్టాడని అంటే అడుగుతాడు, ఏమని? పలానా ఆయన ఈ పట్టణంలో ఉన్నాడు, ఎక్కడా అని అడగగలిగే సాక్ష్యం మన కుటుంబాలకి ఉందా అని అడుగుతున్నా. పలానా కుటుంబం వాళ్ళు ఉండేవారండి, ఇలా చేసేవారండి అనే సాక్ష్యం మనకు ఉందా? ఎంతకాలం భక్తి చేస్తామండి? ఏం కుటుంబాలండి మన సాక్షి లేని కుటుంబాలు? సాక్షి లేని కుటుంబాలు విశ్వాస కుటుంబాలు ఎలా అవుతాయండి? ఒక బైబిల్ పట్టుకో, ఒక ప్రార్థనకి ఆర్భాటంతో హంగు చేసుకుంటూ అన్యుల మధ్య నీ దేవుని ఊరేగించుకుని వచ్చిన దాఖలాలు లేవు. నీకు సాక్ష్యమే లేదు, నీతిగా బతకటంలో సాక్ష్యం లేదు.
ఎవరావిడే? ఎందుకు లేక నేనేం చెప్పను ఇక. ఎందుకంటే వచ్చేతను ఆపుకుంటున్నాను ఇక. అలాంటివి చెప్పకూడదు ఇక. అసలు సాక్ష్యం లేదు. కానీ ఇక్కడ ఏం కనపడుతుందంటే వాళ్ళు గొప్ప సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం. ఎక్కడది? కొరింథీలో. కొరింథీ పట్టణం ఏంటి తెలుసా? కొరింథీ పట్టణం అంటే ఏంటో తెలుసా? సిటీ అంట. విగ్రహారాధన కుటుంబాలు ఎక్కువ. అక్కడ ఇంటింటికి ఒక బలిస్తారు. భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి దీని ఏమంటారు, లైంగిక కార్యక్రమాలు. అసలు మీకు గ్రూపులో పెడతాను, చదవండి. కొరింథీ పట్టణం అంటే అక్కడ సంఘం ఎలా ఏర్పడింది నాయన, ఎవరి ద్వారా ఏర్పడింది నాయన, అసలు ఇలాంటి మనుషులు మార్చిన ఆ మహానుభావులు ఎవరని అడిగితే అక్కలే ప్రిస్కెళ్ళాలి. అలాంటి భయంకరంగా మనుషులు బతుకుతారా అన్నంత నీచంగా కొరింథీ పట్టణం ఉంది. అలాంటి పట్టణంలో బురద నీటిలో ఒక కలువులాగా అక్కలే ప్రిస్కెళ్ళ కుటుంబం ఉంది. అరే అందరూ అలా చేసేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేసేద్దాం అనే టైప్. మనం అందరూ చేయట్లేదండి, మనం ఒక్కళ్ళు నీతిగా ఉంటే సరిపోయిందండి. ఒక్క కుటుంబం నీతిగా ఉంది కాబట్టి జలప్రలయం నుంచి తప్పించబడ్డారు. మనం ఉండి ఏం చేస్తాంలే, మనం కూడా అందులో కలిసిపోదాం అనుకుంటే వీళ్ళు కూడా పోదురు ఆ రోజుని. అర్థమవుతుందా? అలాంటి గొప్ప సాక్ష్యం కొరింథీ పట్టణంలో ఇలా కలిగి ఉన్నారు. అలాంటి సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందు గురించే ఈ అసాధారణమైనటువంటి కుటుంబాన్ని ఆరంభ శతాబ్దంలో భార్య భర్తలను, కుటుంబాలని ఉజ్జీవం కలిగించినటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు రాయించాడు. మన కుటుంబాలు కూడా అలా ఉండాలని దేవుని కోరిక. కానీ తర్వాత కాలాల్లో కుటుంబాల పరిస్థితి ఏమైపోయింది? భక్తి సన్నగిలిపోయింది, సాక్ష్యాలు కోల్పోతున్నారు. భక్తి అనేది కనబట్ల, సాక్షి జీవితాలు వాళ్ళకి కనబట్ల. 18:3 చూడండి మళ్ళీ. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాడండి పౌలు? కనుగొని ఎక్కడికి వెళ్ళాడు? అక్కలు ప్రిస్కెళ్ళ ఇంటికి వెళ్ళాడు. కనుగొంటే సరిపోద్దా? కనుగొని వెళ్తే సరిపోద్దా? లోనకి రానవాళ్ళగా ఎవరు? భక్తులు. మన భక్తులు రానవాలి కదా. వెళ్ళి సేవకుడిలో అలా కూర్చునేసరికి రండి పాస్టర్ గారు తుడిచేసి ఒక్క 5 నిమిషాలు అయ్యేది వాడికి. 6 నిమిషాలు మీకు బోలంత పనులు ఉంటాయి, మీటింగ్కి వెళ్ళాలి మీరు కదా. అంటే ఏంటి? వెళ్ళిపోండి, దుకాణం చదువుకుని వెళ్ళిపోండి అని వీళ్ళని కనిపెట్టేసి ఒక పాస్టర్ గారు అంటున్నాడు, మ్యాథ్ పాస్టర్ గారు అంటున్నాడు, శ్రీను సాయంత్రం 6 to 8 వరకు వెళ్ళకూడదు వాళ్ళకి నైటు అన్నాడు. అన్నాను, భోజనం చేస్తారట ఆయనకి. భోజనం చేసే టైంకి మనం వెళ్ళామనుకో, ప్రార్థన చేసుకుంటారు, ఎంగిల్ చేస్తే ఏమి వేయరు అంటున్నాడు. వీళ్ళకి తగ్గవాళ్ళు వాళ్ళకి తగ్గవాళ్ళు వీళ్ళు. ఇలా జరిగిపోతుంది మన క్రైస్తవ సమాజం, ఇలా జరిగిపోతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? సేవకుడిని చేర్చుకున్నటువంటి కుటుంబంగా కనపడుతుంది. ఈ కుటుంబం ఎవరిని చేర్చుకుంది? సేవకుడిని. మీకు విషయం తెలుసా? ఈ సమయంలో పౌలు గారిని ఆదరించిన వాళ్ళు కానీ, సహకరించిన వాళ్ళు కానీ, హక్కుని చేర్చుకున్న వాళ్ళు కానీ లేరు. ఎందుకో తెలుసా? 1400 మైళ్ళు కాలి నడక నడిచి వచ్చాడంట. చాలా యాతన పడిపోతూ అలిసిపోయి. ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఎలా ఉన్నాడండి? బలహీనతతో, భయముతో, ఎంతో వణుకుతో. అంటే కొరింథీయులు ఎలా గడిపడినా చాలా బలహీనతతో 1400 మైళ్ళు సువార్త చేసి వేదనతో, ఎవరు సహకరించకపోగా, ఎవరు ఆయన్ని సపోర్ట్ చేయకపోగా, ఆయనకి ఏంటది ఆదరించకపోగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆదరించారు, సహకరించారు. కాలి నడకన నడవలేని స్థితిలో బలహీనతలు వచ్చినటువంటి ఒక సేవకుడిని ఏం చేశారు? వీళ్ళు హక్కుని చేర్చుకున్నారు. వారి కుటుంబంలో ఆయనకి స్థానం ఇచ్చారు. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదో జస్ట్
ఒక పూట సాయం చేసి ఉంటారు, కొద్ది ఫుడ్ ఎట్టి పంపించేసి ఉంటారు. తర్వాత ఓ రోజుకైనా అని అనుకుంటారు మీరు. మళ్ళీ ఒక గంట కూర్చోవడానికి లేకపోతే 2 గంటలు కూర్చోవడానికి సేవకుడి సమయం ఇచ్చి చాలా చేసామనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు 18 నెలలు ఉన్నాడంట వాళ్ళ ఇంట్లో, సంవత్సరన్నర ఉన్నాడంట అందులో వాళ్ళ ఇంట్లో. ఉన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 20 వచనం. అపొస్తలుల కార్యాలు 18:20. అపొస్తలుల కార్యములు 18:20. వారు ఇంకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా. బతిమాలుతున్నారంటండి. ఏమని? ప్లీజ్ అండి ఉండండి, ప్లీజ్ అండి. ఎందుకని? సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు ఉన్నాయని తెలుసు. గుక్కుడి సల్లీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోమని తెలుసు. మనోళ్ళు ఏం చేస్తున్నారు? మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సేవకుడు అలా ఉన్నాడు, విశ్వాసులు అలా ఉన్నారు. మంచి సేవకుడు, వాక్యానుసారమైన సేవకుడు వచ్చినప్పుడు వారిని కూడా కనీసం రమ్మని కూడా అడగట్లా. వచ్చి ప్రార్థన చేసేయాలని మా ఇంటికి వచ్చి ఆయన అడిగే వాళ్ళు కూడా లేరు. అర్థమవుతుందా? ఇదివరకు కాళ్ళు పిసుకువారండి పాస్టర్లకి. ఇక్కడ కాళ్ళు పిసకమని కాదు, పాస్టర్లు కాళ్ళు పిసికించుకోరు. అలా పైనుంచి కిందగా పిసుకుతూ ఉండేవారు. కింద కూర్చుని మేము వెళ్ళి పాస్టర్ గారు అలాగే మడాలు కాంచి మోకాల దాకా అలా నొక్కుతూ ఉండేవారు. పాపం విశ్వాసాలు అది గొప్ప భాగ్యంగా భావించేవారు. అలా కూడా వద్దు. సేవకుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వాలి. షూనేమో పట్టణస్థలాలు ఏమిచ్చింది? గోడ మీద గది చాలా చేసిందిలే. అవన్నీ తలుసుకుంటే కంగారు వస్తుంది మనకి. ఏం చేయాలి అంటే, మీకు చాలా పనులు ఉంటే తొందరగా వెళ్ళిపోండి, పాస్టమ్ గారు ఎదురు చూస్తుంటారా? పాస్టమ్ గారు కూడా వచ్చేసారు, మరి పిల్లలు వచ్చేస్తారా? వెళ్ళిపోయారా? మీరిద్దరు ఇక్కడ ఉంటే మళ్ళీ పిల్లలు వస్తే తాళం ఉండదు అంటే పరిస్థితి ఏంటి? మీరు అర్జెంటుగా వెళ్ళిపోయండి, ఇక్కడి నుంచి చక్కబెట్టేసేయండి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సర్దుకుని వెళ్ళిపోండి అని. కానీ వీళ్ళ కుటుంబం ఎలా ఉందండి? దేవుని సేవకులను చేర్చుకున్నటువంటి కుటుంబం. 18 చూడండి. అసలు ఈ లక్షణాలు మన కుటుంబాల్లో ఉన్నాయా? విశ్వాస కుటుంబాలు అని చెప్పుకుంటున్నాం, ఈ లక్షణాలు మనలో కనపడుతున్నాయా? 18 చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తన మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడు ఎక్కి సిరేకి బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల్ అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఎవరితో కూడా వెళ్ళిరి? పౌలు గారితో కూడా వెళ్ళారంట. ఎక్కడికండి? ఎఫెసుకి. ఎక్కడి నుంచి? కొరింథీ నుంచి. కొరింథీ నుంచి ఎక్కడికి వెళ్ళారు? చాలా సింపుల్గా ఉంది కదా, ఆ పక్కనే ఉన్నాయి. ఏంటి? పాలకోళ్ళు పూలపల్లి అనుకుంటున్నారేమో. 569 కిలోమీటర్లు అంట. 569 కిలోమీటర్లు అండి. వాడు కాదండి, విమానం ఎక్కినా సరే అన్ని కిలోమీటర్లు ఎవరు రారండి. నేను 10 కిలోమీటర్ల లోపు వస్తానండి ప్రార్థనలుగా. నేను రాను, రాత్రులు పెడితే రాను, దూరం పెడితే నేను ప్రార్థనకు రాను. మీరు చర్చిలో కానీ మన పాలకొల్లో కానీ పెడితే ప్రార్థనలకు వస్తాం మేము. లేరా? భక్తుల కండిషను ఎంత అంటే ఎక్కువ దూరం మేము నడలేం, ఎక్కువ దూరం రాం. అంటే కాపారండి పాపం, వాళ్ళు అన్ని కూడికలకు హాజరవుతున్నారండి, మీరు కూడా రండి అంటే. ఎక్కడా? కాపవరం. ఇటు ఎంత ఉంటుంది, ఇటు ఎంత ఉంటుంది? ఇటేమో 9, ఇటేమో 7 ఉంటుంది, ఇటేమో 9 ఉంటుంది. అమ్మో 9 అంటే వెళ్తానికి వస్తానికి 9, 18 కిలోమీటర్లు అంటే 50 రూపాయలు పెట్రోల్ కాలిపోద్ది. దూరం రానండి నేను. పోనీ అక్కడికి వెళ్ళి వచ్చేటోడికి లేట్ అయిపోద్ది. ఇక్కడ వ్యాపారం పోద్ది, కిరాయి పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది. ఇది మనకి దూరం అయితే మేము, మరి పరలోకం మనకు అందనంత దూరం. ఎక్కడది? ఈ మన నాసేవాళ్ళు అంటున్నారు అదిగో అక్కడ ఉందంట. మరి వీళ్ళ మీద కనిపెట్టేశారు. పరలోకం కంటికి కనపడేదా? అదిగో కనపడుతుంది అంటున్నారు వాళ్ళు. పోనీ ఒకవేళ కనపడ్డా కూడా ఎక్కడుంది అంటున్నారు? గ్రహాలన్నిటికి పైన ఉందంట. పోనీ ఇక్కడి నుంచి మన కంటికి కనపడే న్యూబిలా నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి 70 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. అత్యంత వేగవంతమైనటువంటి జెట్ రాకెట్ మీద వెళ్తే ఒక కంటికి కనబడే నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి 70 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. దానికి పైన ఉంది ఇది పరలోకం. పని వాళ్ళు చూసిన దాని ప్రకారం మరి అంత దూరం ఎలా వస్తాం? మరి అది వద్దులే, ఇక్కడే ఉండిపో. ఎక్కడ? కిందకి టికెట్ అవ్వడం కోయక్కర్లేదు.
జస్ట్ అది ఫ్రీ బస్ అది. ఎల్ఎన్టీ నుంచి బస్ స్టాండ్ దగ్గర ఫ్రీ అన్నట్టు, ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రీ. దూరం అయితే మేము రామని అనలా. ఈయన ఏం చేశారు, వీళ్ళు పౌలుకి జత పని వారిగా పనిచేశారండి. ఆయనతో పాటు వీళ్ళు కూడా ఏం చేశారు, అతనితో కూడా వెళ్ళిరి. ఒక్కనాడు మీరు చెప్తారు మా పాస్టర్ గారు ఏడు తెలుసా, ఎవరు, నేను. ఆ పాస్టర్ గారు ఎవరు అనుకున్నారు, నేను. మా పాస్టర్ గారు తెలుసా, ఇంతమంది పాస్టర్లకు తరపుది ఇచ్చారు, ఇంతమంది వాళ్ళకి ప్రకటన కింద ధ్యానాలు చెప్తున్నారు, ఇంతమందికి ప్రసంగం చేస్తుంది చెబుతున్నారు. ఎక్కడది ఎక్కడ అంటే పాస్టర్ గారు ఈరోజు నన్ను బండి మీద తీసుకెళ్ళండి, నేను వస్తానండి. అక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి నేను అవగాహన చేసుకుంటాను, నేను కూడా వచ్చి నేర్చుకుంటాను, మీతో కలిసి తిరుగుతాను. మీతో తిరిగితే అది సువార్త లెక్కలో నాకు దేవుడు రాసుకుంటాడు, నేను మీతో వస్తానండి. ఒక్కరోజు తీసుకెళ్ళండి. గబుక్కిని అడిగితే భయమేస్తుంది నాకు. ఎందుకంటే నన్ను బతిమాలి తీసుకెళ్తారు, నేను బతిమాలి తీసుకెళ్ళను. అడిగిన దగ్గర నుంచి నాకు పని ఉంది అన్నాడు అనుకోండి, ఆయన లిస్టులో పడిపోతారని అడగట్లేదు మిమ్మల్ని, మీరేం అడగాలి కదా. ఎంత దూరం వెళ్దామా పోడు మీటింగ్కి, ఎంత దూరం ఉంటుందండి, ఎంతసేపట్లో వచ్చేయగలం. అసలు అక్కడ ఏంటి, ఎలా ఉంటుంది వాతావరణం, ఏం చెప్తున్నారు, ఇది కాదు, ఎంత దూరం ఉంటుంది ఎప్పుడు వచ్చేస్తాం అంటే వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత కదా వచ్చేది, పని జరిగాక. రావటం గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళు పౌలుకి సహాయం కోసం ఇలాంటి సేవకుడికి సహాయం చేస్తే అది గొప్ప భాగ్యం. మేము కూడా వస్తాం, ఒరే బాబు వద్దు నాన్న, అకులా ప్రిస్కిల్లా వద్దు అని. ఒక 50 కిలోమీటర్లు అనుకుంటున్నారా, 60 కిలోమీటర్లు అనుకుంటున్నారా, 570 కిలోమీటర్లు నాయనా అన్నారు. మేము వస్తాం. వచ్చి 570 కిలోమీటర్లు వచ్చి వెళ్ళేటప్పటికి ఒక 10 రోజులు పడుతుంది. మరి వ్యాపారం డేరాలు కుట్టుకునే వ్యాపారంతో పర్లేదు మాకు, మేము వస్తామంతే అని అంటారా. మరి బతకడానికి కావాలి కదా, మరి అవి చూసుకోవాలి కదా. ఇల్లు వదిలి వచ్చేస్తే మేము నీతో జత పని వారిగా ఉంటాం. అందుకే పౌలు గారి వీళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు. నా జత పని వారు ఎంత దూరమైనా ప్రయాణం చేసేటువంటి మంచి లక్షణాలు. కొరింథీ నుండి ఎఫెసుకి 570 కిలోమీటర్లు అంటే సాధారణమైన విషయమా? నాతో వస్తారని కొంతమంది స్టూడెంట్లు గొడవాడుకుంటారు. గుంటూరు వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు, సార్ నన్ను తీసుకెళ్ళకుండా వాళ్ళని తీసుకెళ్ళిపోతాను. 2-3 మీటింగ్లకి వెళ్ళాం కదా, గొడవ. ఇంచుమించు 7 డేస్కి చిన్నాన్ని తీసుకెళ్ళివాడు. ఫస్ట్లో నాతో తిరిగివాడు సేవలో, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సేవలో తిరిగాడు. ఒకసారి కూడా లేదు, కంగారు పడుతున్నాడు, నా మీదకి వచ్చిందంటే తుఫాన్ అని. తిప్పితే చాలా బాగుంటుందండి. ఇలాంటి కుటుంబాలు ఉండాలి. ఉన్నాయా మన కుటుంబాలు అలాగా? పౌలు గారికి జత పని వర్గాలు పనిచేశారండి. అంటే సేవకునికి సహాయం ఉన్నటువంటి కుటుంబం ఇది. అలాంటి కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆర్థిక సహాయం చేయొచ్చు, ఆర్థికంగా సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, పనిచేయాలి. మీరు గమనించారు లేదో, అన్నీ నేనే సర్దుకుంటున్నాను, వైర్లన్నీ నేను పెట్టుకుంటున్నాను, కనీసం కార్డ్లెస్ మైక్ కూడా నేను పెట్టుకుంటున్నాను. పాపం అప్పుడప్పుడు మనోజ్ చాలా బాధేస్తుంటుంది అనుకుంటా. మనోజ్కి గబుక్కు లేచి వస్తాడు, ఉద్యోగం చేసుకునే వ్యక్తి, టక్మని లేచి చెన్నై నేను పెడతాను అంటాడు. సరే అలా జరిగిపోయింది కదా. కానీ అంటే మేము పెట్టితే నచ్చుతుందా అని అనొద్దు, పని చేస్తేనే కదా నచ్చుతుంది. నేను మా నాన్న పుట్టుకతోనే ఎలక్ట్రీషియన్ ఏంటి, మా నాన్న ఎలక్ట్రీషియన్ లేకపోతే సౌండ్ సిస్టంలో పనిచేసి వచ్చాడంటే ఆయన కొడుకుని పుట్టి నేను సర్దుకోవడానికి నేను నేర్చుకున్నాయే కదా. ఏం చేయాలి, నేనే వచ్చి సర్దుకోవాలి, ఆ మైకులు నేనే పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది పరిస్థితి. చిన్న అలాగ వర్క్ చేస్తాడు. చిన్న రాని రోజున ఎన్ని తిప్పలు పడ్డాం ఒకసారి నేర్చుకోవాలి కదా. ఇది ఎలా పెట్టాలి, దీన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా ఆన్ చేయాలి, ఏంటి ఇది పరిస్థితి, స్టాండ్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ చూడరా, నీకు బాధ్యత లేదా అని దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. కుటుంబం ఎలా ఉండాలో తెలుసండి, సహకారులుగా ఉండాలి.
దేవుని పనిలో జత పనివారు అనిపించుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, సేవ చేసింది పౌలు గారు, వాక్యం ప్రకటించింది పౌలు గారు, ఆయనతో తిరిగింది వీళ్ళు కూడా ఏమంటున్నాడు, నా జత పనివారు. హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పౌలు గారు వెనకాల హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అలాంటి కుటుంబాలు కావాలి. నీకు యవనస్తులేని పిల్లలు ఉన్నారు, చక్కగా రే పాస్టర్ గారు వెనకెళ్ళి నేర్చుకో, పాస్టర్ గారు వెనకెళ్ళి ఆ పని చేయి, నీకు ఆశీర్వాదం, అది దీవెన, అది దేవుని పని చేసినట్టు ఉంటుంది అని ప్రోత్సహించే విధానం కూడా ఉండదు. ఏ కుటుంబం ఇది? సువార్త సేవలో పాలు భాగస్తులైనటువంటి కుటుంబం. 18:26 చూడండి, 18 అధ్యాయము 26 వచనం. అపొస్తలుల కార్యాలు అది వదలొద్దండి, ఆ అధ్యాయం వదలొద్దు మ్యాక్సిమం. 18:26 ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎవరికి? అపోల్లో, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడి విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించాను. అంటే యోహాను గారు బాప్తిసం ద్వారా ఈయన సంఘంలో బాప్తిసం పొంది పాత నిబంధన సంబంధమైనటువంటి విషయాలన్నీ లేఖనాల పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆయనకి లేదు. ఇలా ఏం చేస్తున్నారు? ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గాలు ఏం చేశారు? విశదపరిచారంట. నేర్చుకున్న సత్యాన్ని, నేర్చుకున్న దేవుని మాటల్ని ఇతరులకు చెప్పడానికి తాపత్రయపడేవారంట. దేవుని మార్గాల్ని తెలియజేసినటువంటి కుటుంబం ఇది. ఎంతకాలమైంది నువ్వు సంఘానికి వచ్చి? ఒక్కనాడు ఒక వ్యక్తిని సత్యం ప్రకటించబడుతుంది, వాస్తవాలు ప్రకటించబడుతున్నాయి అని ఎవరినైనా నీ కూడా తీసుకురాగలిగావా? ఇంత వాక్యం వింటున్నావు, ఒక డిక్షనరీ లాంటి వాక్యం వింటున్నావు, ధారాళంగా దేవుని మాటలు వింటున్నావు. ఒక్కనాడైనా నీ కుటుంబం పక్కన ఉన్న వాళ్ళకి, మత శాఖలకి, వాక్యం అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళకి విన్న మాటలు ఎప్పుడైనా ప్రకటించావా, చెప్పావా? దేవుడు అడుగుతున్నాడు ఇలా చూపించి. ఇలా ఏం చేశారంట? ఆయన కూర్చోబెట్టి ఏం చేశారంట? అపోళ్ళకి క్రీస్తుని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించారంట. ఇలా చూడండి అమ్మా. ప్రిస్కిల్లా అంటే ఏంటి తెలుసా? పేరుకి అర్థం. ప్రిస్కిల్లా అంటే పేరుకి అర్థం తెలుసా? ముసలమ్మ. ప్రిస్కిల్లా అంటే ఏంటి? ముసలమ్మ. మీరేమో ముసలమ్మలాగా ఉన్నారు, ఆవిడేమో పడుచుదానిలాగా యాక్ట్ చేసింది. మీరు పడుచోళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు, ముసలమ్మలో పడుచు వాళ్ళు అవుతున్నారు. ముసలమ్మ అంటే అర్థం ఏంటి? ముసలమ్మ అంటే అర్థం ఏంటి? ఇందాక స్నేహ పాట పడింది కదా, ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలమ్మలు ముచ్చట్లు ఆడతారా? అంటే మీరు అలా ఊపకండి, ఎందుకంటే ముసలమ్మలు ముచ్చట్లు కొడతారండి. కూర్చుని అమ్మా నాయన అని మోసప్పుల మీద రెండు చేతులు అలా వేసుకుని మొదలెడతారండి. ఏంటి ఎడగొట్టేద్దాం, వాళ్ళ పిల్లలు వెళ్ళిందంట కదా, చెవులు వేసేస్తారు ఏంటి. అందుకే పాప ఆ పాట పాడింది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మంచిని చెడుగా చెప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మ. ముసలమ్మలో కూర్చుని చక్కగా ఒబ్బిడిగా చేప ఒలిసిపెట్టినట్టు పెడతారు, ఎక్కించేసి ఏం చేస్తారు? పక్కన కూర్చున్నప్పుడు నువ్వేం మాట్లాడాలి? ఈ ముసలమ్మ ఏం మాట్లాడింది? సత్యం మాట్లాడింది, వాక్యం మాట్లాడింది. కొంపలు ఎడగొట్టే మాటలు, కుటుంబాలు విడగొట్టే మాటలు, పనికి మాలిన మాటలు వీళ్ళిద్దరూ మాట్లాడాల. వచ్చి కూర్చుని ఏం మాట్లాడతారు? నేను చాలామందిని గమనిస్తుంటారు, ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు అని వాక్యాన్ని చదివి అందులో అర్థం కాని విషయం ఏమన్నా అడుగుతారు. మనం అలా అబ్జర్వేషన్ చూస్తూ ఉంటే ఏం చెప్తారు? ఎక్కడికి వెడితే అక్కడ ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుకోలేదంటే వీడు ఆ పొల్లో దొరికాడు, కూర్చోబెట్టారు. ఏం చెప్పారు? యేసుక్రీస్తు గురించి
పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఎక్కిచ్చారట మెదడులోకి. అపోల్లో కొరింథీ సంఘానికి కాపరయ్యాడు ఇలా మాటలిని. ఒక కాపరిగా మారాడు. ఎవరి మాటలిని? అక్కుల ప్రిస్కిల మాటలిని. అంతకు మునుపు ఆయనకున్న జ్ఞానం ఏంటి? పాత నిబంధన మీద అవగాహన ఉంది. మీకు ఎంతమంది తగలట్లేదు? వాక్యం అంటే తెలియని వాళ్ళు ఎంతమంది మీకు తారసపడట్లేదు? ఒక్కనాడు మీరు చెప్పారా? ఏం చెప్పమంటారండి? మేము ఇంటే కదా చెప్పేది చెప్పడానికి. ఏనాడైనా ఇంటే కదా. ఆ రోజు ఆ గడప దగ్గర తగిలించి వచ్చే బోలను కరెంట్ బిల్లు కూర్చున్నట్టు కూర్చేస్తున్నాం. ఏంటి మెసేజ్లు అన్నీ అక్కడ ఎదర గడప కూర్చేస్తున్నాం, చూసుకోండి బోలని ఉంటాయి నా ఈ మెసేజ్లు. అక్కడ ఏది నా మనసుతో పట్టుకెళ్ళను అని మీరు చూస్తున్నారు. ఏం చేయాలి? కూర్చోబెట్టి దొరికాడా? మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బాధ నిమిత్తం మీరు పోరాడవలనని విశేష ఆసక్తి గలవాడనై ఈ మాటలు రాయిస్తున్నాను అన్నాడు యోధాపత్రిక 3వ వచనంలో. అంటే మనం నేర్చుకున్నటువంటి సత్యాన్ని ప్రకటించడానికి మన కుటుంబాల్లో తపన ఉందా? మన కుటుంబాల్లో అలాంటి ఆలాపన ఉందా? అలాంటి ఆసక్తి ఉందా? నేర్చుకున్న సత్యాలను కూడా బోధించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. మరి ఇంకెప్పుడు వాక్యం స్ప్రెడ్ అవుద్ది? ఇంకెప్పుడు సత్యం ప్రకటించబడుతుంది? ఇంకెప్పుడు సర్వలోకానికి సత్యసువార్త అందుతుంది? ఇంకెప్పుడు వస్తారైనా? లోకం అంతటికి వాక్యం అందించబడితే ఆయన రాకడవుతుంది. ఎందుకంటే ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేదు. నువ్వేం చేయాలి? నేర్చుకున్నది చెప్పాలి. ఇవాళ ఈ అంశం నేర్చుకున్నాను, ఇదిగో ఎవరు దొరుకుతారు చూడాలి. నువ్వు వెళ్ళిన ప్లేస్, నువ్వు వ్యాపారం చేసుకునే ప్లేస్లో, నువ్వు ఆటో నడుపుకుంటే ఆటో నడుపుకునే ప్లేస్లో, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకునే ప్లేస్లో, పని చేసుకుంటే పని చేసుకునే ప్లేస్లో ఎవరు దొరుకుతారో చూడాలి, సత్యాన్ని ప్రకటించాలి. ఇలా అలాగే వెతుకుతూ తిరుగుతున్నారు. ఇది కుటుంబం అంటే. వాక్యం విని విడిచిపెట్టేవాళ్ళు కాదు. వాక్యం విని వారి జీవితాలని మార్చేసుకుంటే సరిపోద్ది అనుకుంటలేదు వాళ్ళు. ఇతరులు కూడా మారాలనేటువంటి తపన కలిగినటువంటి కుటుంబం. దేవుని మార్గాలు అందరికీ తెలియజేయలేనటువంటి ఆలాపన కలిగినటువంటి కుటుంబం ఇది. ఇంకో 2 విషయాలు చూసి ముగించుకుందాం. మీరు గడియారాలు చూడకండి. మీరు గడియారాలు చూస్తే ఇంకెదరికి వెళ్ళిపోతున్నా. గడియారం స్లోగా ఎట్టుకున్నాను. ఎందుకంటే మీరు 10 గంట ఎన్నింటికి వచ్చారు? నేను మెసేజ్ ఏం పెట్టాను పొద్దుట? పెందలగడ రమ్మని పెట్టలేదండి. ఇవాళ ప్రేమ విందు ఉంది, వంట చేసుకునే పని ఉండదు, ఆరాధన 10 గంటలకు కాబట్టి ఆరాధనకు ముందే 10 నిమిషాల ముందు రండి అని ఇట్టు. మీరు ఆ టైంకి వస్తారండి. మీరు ఎన్నింటికి వచ్చారు? సోమరాజు గారు, నేను, పాస్టమ్ గారు, ఎవరు వచ్చారు ఇంకా? మా పెద్ద పిన్ని, నలుగురు ఇలా చూసుకుంటున్నాం. సోమరాజు గారు కుర్చీలంగ వైపు చూసి ఆయన అంటారు, అంటే 10:30కి ఇవాళ ఆయన కనిపించి అయిపోయారు. అంటే ఒకరిని బట్టి ఒకరు అలా బలహీనలు అయిపోతారు. కారణం ఏంటంటే బలహీనమైనటువంటి వాళ్ళని బట్టి బలం ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా బలహీనలు అయిపోతారు. సమయాన్ని పాటించిన వాళ్ళు పరలోకం ఎలా వెళ్ళిపోతాం? రోమాపత్రిక 16:4 చూడండి. రోమాపత్రిక 16 అధ్యాయం 4 వచనం. వారు ఎవరు? అకుల ప్రిస్కిల్ల నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు ఏంటండి? వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. వారి ఇంటనున్న సంగమునకు, ఇలా చూడాలి. వారి ఇంటనున్న సంగమునకు ఏమర్థమవుతుంది మీకు? తమ ఇంటిని సేవకు, సంఘాన్ని నడపటానికి ఇచ్చారంట. వారి ఇంటిని ఇచ్చారంట. కొన్ని ఏరియాలో కొన్ని ఆత్మలు సంపాదించాలంటే బలమైనటువంటి సాధనం ఏంటంటే మన ఇల్లు. స్వార్థని ప్రజలకు పంపించాలని అంటే ఒక బలమైనటువంటి సాధనం ఏంటంటే మన గృహాలే కాదా? ఎలా ఎలా మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఇక్కడ వాక్యం విని మీరు వెళ్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల? ఎవరు లేరు. మరి వాక్యం ఎలా అందుతుంది? నీ గృహంలో ప్రార్థన పెట్టించామనుకో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం లేకపోతే సాయంత్రం ఆరాధన మా ఇంట్లో స్టార్ట్ చేద్దాం అని మీ ఇంటిని సువార్తకి కేంద్రంగా నువ్వు ఇవ్వగలిగితే ఆ చుట్టుపక్కల కొన్ని ఆత్మలు దొరికితే ప్రార్థన జరుగుతుందని వస్తారు. వాక్యం లేక తిరుగుతుంటారు కొంతమంది, సత్యం దొరక్క తిరుగుతుంటారు కొంతమంది, వాక్యం కరువైపు తిరుగుతుంటారు కొంతమంది, ఏ సంఘానికి వెళ్ళాలో తెలియక తిరుగుతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు అక్కడ దొరుకుతారు.
దైవికమైనటువంటి కార్యకలాపాలు జరిగించడానికి కేంద్ర స్థానంగా అకుల ప్రిస్కిల్లా వారి కుటుంబాన్ని ఇచ్చారంట. అర్థమవుతుందా? వారి ఇంటనున్న సంఘం అన్నాడా, సంఘం అన్నాడా? ఇలా చూడండి, సంఘం అన్నాడా, వారి ఇంటనున్న సంఘం అన్నాడా? వారి ఇంటనున్న సంఘం అంటే వారి ఇంట్లో ఏం చేస్తున్నారు, కూడుకుంటున్నారు. అంటే ఆరాధనకి కేంద్రంగా వారి ఇంటిని ఇచ్చేశారు. ఎన్నాళ్ళు 18 నెలల్లో, కొరింథీలో 18 నెలల్లో, ఏపీసీలో సంవత్సరం. అవన్నీ రెఫరెన్స్లు చూపించడానికి టైం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసేవారు, అక్కడున్న స్థానిక సంఘాన్ని బలపరచడమో, సంఘం లేకపోతే వారి ఇంట్లోనే సంఘాన్ని ఏర్పాటు చేయటమో నడిపించడమో చేసేవారంట. అంటే వారి కుటుంబాన్ని దేనికి వాడారు, సంఘాన్ని నడపటానికి, సేవ కొరకు వారి ఇంటిని ఇచ్చేశారంట. నేను అడుగుతున్నాను ఒక మాట, 4 నెలలకు ఒక్కసారి అయినా గృహ కూడుకు పెట్టుకుంటున్నారా? పని 4 నెలలకు ఒకసారి. నేనేం చెప్పాను, ఒక మంచినీళ్ళు ఇవ్వండి. వచ్చిన వాళ్ళందరికీ సంఘ సమక్షంలో ఒక చిన్న ప్రకటన చేశాను. ఏంటా ప్రకటన? మీ ఇంటికి గృహ కూడికి వచ్చినప్పుడు సేవకుడికి, తోటి విశ్వాసుల కుటుంబాలకి ఇంకొకటి మంచినీళ్ళు ఇవ్వండి. మీరు నామోసిగా ఉంటుంది అనుకుంటే ఒక టీ పెట్టివ్వండి చాలు అని చెప్పానే లేదు. దేవుడే సాక్షి, చెప్పానే లేదా? మరి వీళ్ళ దగ్గర ప్రార్థన ఎందుకు పెట్టించుకోవట్లేదు? అలా ప్రార్థనలు పెట్టించుకుంటేనే కదా ఆత్మలు దొరుకుతాయి. ఎందుకు పెట్టించుకోవట్లేదు? ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు ప్రార్థనలో? మీరు ఆలోచించుకోండి. మన మాట ఇవ్వటం కాదు, చెయ్యాలి. వాళ్ళు గృహాన్ని దేనికి వాడారు? సేవకి. ఒక మాట చెప్పాడు చూడండి, 16:4 ఆఖరి లైను. వాళ్ళ ఇంటనున్న సంఘానికి ఏం చెప్పమన్నాడు? వందనాలు చెప్పండి అన్న తర్వాత, నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికి కృతజ్ఞులై ఉన్నారు? అకుల ప్రిస్కిల్లాకి. ఎందుకని? ఎవరిలో? అన్యజనుల్లో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు. అన్యజనులు ఎలా రక్షించబడ్డారు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంఘం వాళ్ళని రక్షించింది. వాక్యం అక్కడన్నారు. వాళ్ళు అన్యజనుల్లో ఉన్నటువంటి సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంటున్నాడు. అంటే ఆలోచించండి ఒక మాట, అన్యజనుల్ని మనం సంపాదించడానికి మన గృహమే బలమైనటువంటి సాధనం. మీరు ఏం చేస్తారు? అస్సలు ఎక్కడ ఇల్లు, ఎక్కడ ప్రార్థన, ఇవన్నీ గలిబిలి అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఒక మాట ఆలోచించండి. విశ్వాస కుటుంబం అని చెప్పిన తర్వాత అకుల ప్రిస్కిల్లాలు మనకు మాదిరి. విశ్వాస కుటుంబం ఉండాలి అని అంటే అకుల ప్రిస్కిల్లాల కుటుంబం ఎలా ఉందో అలా ఉండాలి. వాళ్ళు ఏం చేశారు? ఇంటిని సేవకి ఇచ్చారు. ఇంకేం ఇచ్చారు? దేవుని మార్గాల్ని తెలియజేశారు. సువార్త సేవలో పాలుభాగస్తులయ్యారు. దేవుని సేవకులను చేర్చుకున్నారు. గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. విడదీయరాని పేర్లు కలిగినటువంటి భార్య భర్తలుగా వాళ్ళు ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఇంత తిన్న తర్వాత వారి జీవితం మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటి? ఒక మాట వస్తుందండి ఎక్కువ, ఎవరో ఏదో చేశారంట అవన్నీ మనం చేయాలంటే ఎలా కుదురుతుందండి అన్నట్టుగా. ఎవడో ఏదో చేశాడంట, ఈయన మనల్ని చేయమంటున్నాడు అని బయట అంటాం. కానీ ఎవరో ఏదో చేయలేదు, అకుల ప్రిస్కిల్లా చేశారు, మనం కూడా అలా చేయాలి. దంపతులు సమిష్టిగా గొప్ప సేవ చేయగలరు అని ఒక పాఠం మనకి నేర్పిస్తుంది. దేవుడు ఇలాంటి కుటుంబాన్ని కోరుకుంటున్నాడు అని మనకు అర్థమవుతుంది. మనం వీరి నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం అంత గొప్పగా లేము, మనం అసలు విశ్వాస కుటుంబాలే మనవి కావు అని అనిపిస్తుంది. ఛాలెంజ్గా తీసుకుందాం. వారిని తీర్పు దినాన బోన్లో నిలబెట్టినప్పుడు ఆ సతీపతులు ఎవరికి తీర్పు తీరుస్తారు? మన సతీపతులకు తీర్పు తీరుస్తారు. వారిని నిలబెట్టి చూపించినప్పుడు మనం ఏం చేయాలి? నెత్తి నోరు కొట్టుకుంటూ అవదప్పుడు ఇక్కడే చేయాలి. అర్థమవుతుందా?
ప్రతి విశ్వాసి సంఘంలో వాళ్ళ వాళ్ళ పాత్ర వహించడమే కాదు, కుటుంబాలుగా మీ బాధ్యతని మీరు గుర్తించండి. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మనం కుటుంబాల గురించినటువంటి ప్రస్తావన 4 వారాల్లో 5 వారాలు ఇస్తే 5 వారాల్లో 1 వారం కుటుంబాల గురించి మనం నేర్చుకుందాం. మనం చాలా మారాలండి. మన కుటుంబాలు దేవుడు కోరుకున్నట్టుగా వాక్యానికి దగ్గరగా లేవు. కుటుంబం అంటే ఉంది కానీ విశ్వాస కుటుంబాలుగా మనం కొనసాగట్లా. అర్థమైందన్న వాళ్ళు చేయొద్దండి. అర్థమైందన్న వాళ్ళు చేయొద్దండి. అర్థమవుతుందా? మాట అర్థమవుతుందా? మాకు ఇప్పటివరకు చెప్పిన అంశం మాకు అర్థమైంది అన్న వాళ్ళు చేయొద్దండి అన్న. అందరూ ఎత్తారు, మా పెద్ద మీద తప్ప. అంటే మా 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 చిన్నాన్న వస్తేనే ఆవిడకి అర్థమవుతుంది. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. కుటుంబం విశ్వాస కుటుంబం అని చెప్పుకుంటే దానికి తగ్గట్టుగా మన కుటుంబాలు ఉండాలి. లేకపోతే దాన్ని సరి చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఇలా బ్రతకాలని కోరుకుంటే మాత్రం అకుల ప్రిస్కిల్లాల కుటుంబాల వల్లే మన కుటుంబాలు ఉండాలనుకుంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాంటి సహాయం దేవుడు మీకు మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.